హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీపని అవమానించిన జ్యోత్స్నాని చంప పగలగొట్టిన శ్రీధర్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీప ఇంకా స్పృహలోకి రాకపోయేసరికి అప్పుడిక కంగారుగా సుమిత్ర అయితే కార్తీక్ దగ్గరికి వచ్చి, కార్తీక్, దీప ఇంకా స్పృహలోకి రాలేదు, నాకేంటో భయంగా ఉంది అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే తను నిజంగానే స్పృహ కోల్పోతే ఈ పాటికి స్పృహలోకి వచ్చేయాలి మమ్మీ. మీరందరూ అనుకుంటున్నట్టు తనేమీ స్పృహ కోల్పోయినట్టు నటిస్తుంది. నేను ఇలా పట్టుకోగానే కింద పడిపోయింది. మీరందరూ కూడా తన మీద జాలి చూపించి నన్ను తిడతారు కదా, అందుకనే కావాలనే నటిస్తుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే శివనారాయణ, పారిజాతం, జ్యోత్స్నాని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళమని దశరథ చెప్పాడు కదా, మళ్ళీ జ్యోత్స్నాని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. ఏ తాత, నేనంత కాని పని ఏం చేశానని నన్ను ఇక్కడ ఉండొద్దని చెప్తున్నావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. పారిజాతం, నా సహనాన్ని పరీక్షించొద్దని నీ మనవరాలకి చెప్పు అని అంటూ ఉంటాడు శివనారాయణ. అది విని, అదేంటి తాత, నీ మనవరాలు అని ఏదో గ్రానీకి ఒక్కదాన్నే మనవరాలు అన్నట్టు మాట్లాడుతున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే శివనారాయణ, చెప్తున్నాను కదా పారిజాతం అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పారిజాతం అయితే జ్యోత్స్నాని తీసుకొని లోపలికైతే వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత, ఒసే జ్యోత్స్న, ఎందుకే అనవసరంగా మీ తాత కోపానికి బలవుతావు, ఆయన కోపం ఎలా ఉంటుందో నీకు పూర్తిగా తెలియదు అని అంటూ ఉంటుంది పారిజాతం. అది కాదు గ్రాని, ఆ దీప నాటకం ఆడుతుంది, వీళ్ళందరికీ ఎందుకు తెలియడం లేదు అని అంటూ ఉంటే, ఆ దీప నాటకం ఆడుతుందని నీకెలా తెలిసే, నిజంగానే కళ్ళు తిరిగినాయేమో అని పారిజాతం చెప్తూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న అయితే, సరే ఇప్పుడే తేలుస్తాను అని అంటూ ఉంటుంది. జ్యోత్స్న, ఏం చేస్తావే అని అనగానే, డాక్టర్కి ఫోన్ చేస్తున్నాను, డాక్టర్ వచ్చి నిజంగానే కళ్ళు తిరిగి పడిపోయిందో లేకపోతే ఉత్తెత్తుని కళ్ళు తిరిగి పడిపోయిందో మొత్తం ఆవిడే చెప్తుంది అని వెంటనే జ్యోత్స్నని డాక్టర్కి అయితే కాల్ చేస్తుంది. అప్పుడు ఇక జ్యోత్స్న మళ్ళీ బయటికి వస్తుంది. అసలు ఎవరు రమ్మని చెప్పారు, ప్రతిసారి ఎందుకు ఇలా చెప్పించుకుంటున్నావు నువ్వు, ఆ మాత్రం నీకు సిగ్గులేదా అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, ఆ దీప కళ్ళు తిరిగి పడిపోయినట్టు నాటకం ఆడుతుందని ఇప్పుడే నిరూపించబోతున్నాను అని జ్యోత్స్న అంటుంది. ఆ మాట విని, ఎలా నిరూపిస్తావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక డాక్టర్ అయితే వస్తుంది. రండి డాక్టర్, నేనే మీకు కాల్ చేసింది, ఇక్కడ ఒకళ్ళు కళ్ళు తిరిగి పడిపోయినట్టు నాటకం ఆడుతున్నారు, అది మీరు నిజమో కాదో తెలిసి చెప్పాలి మాకు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే కార్తీక్ అయితే, డాక్టర్ తన మాటలేమీ పట్టించుకోవద్దు, నా భార్య కళ్ళు తిరిగి పడిపోయింది, పైన రూమ్లో ఉంది, వెళ్ళండి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే డాక్టర్ అయితే ఇక దీప ఉన్న రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక సుమిత్రని బయటికైతే వెళ్ళమని చెప్తుంది డాక్టర్. సుమిత్ర అయితే బయటికి వచ్చేస్తుంది. అప్పుడే ఇక దీప పరిస్థితి అయితే టెస్ట్ చేసి చూస్తుంది. దీప ప్రెగ్నెంట్ అని డాక్టర్ అయితే తెలుసుకుంటుంది. తెలుసుకున్న తర్వాత దీపకు ఒక ఇంజెక్షన్ ఇవ్వడంతో తను స్పృహలో నుంచి బయటికి వస్తుంది. అప్పుడే ఇక దీపని కంగ్రాచులేషన్ అని చెప్పి, నువ్వు తల్లి కాబోతున్నావని డాక్టర్ అయితే చెప్తుంది. ఆ మాట విని దీప ఎంతో ఆనందపడుతూ, మీరు చెప్పేది నిజమేనా డాక్టర్ అని అడుగుతూ ఉంటుంది దీప. అవునమ్మా, నువ్వు చాలా వీక్గా ఉన్నావు కాబట్టి నువ్వు కొంచెం బలానికి ఏదైనా తీసుకోవాలి అని డాక్టర్ అయితే చెప్తుంది. అప్పుడే ఇక దీపని తీసుకొని డాక్టర్ అయితే కిందకి వస్తుంది. చూశారు కదా, ఇప్పటి వరకు కళ్ళు తెరవని ఆ దీప డాక్టర్ రాగానే ఎలా కళ్ళు తెరిచి కిందకి దిగి వచ్చేస్తుందో ఇప్పటికైనా మీరు తెలుసుకోండి, దీప నటిస్తుందని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక డాక్టర్ వస్తున్నారు కదా, ఏం చెప్తారో విను అని శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక డాక్టర్ అయితే వస్తుంది. చెప్పండి డాక్టర్, వీళ్ళ చెవులు గొల్లుమనేలాగా దీప కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటించిందని చెప్పండి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏమైంది డాక్టర్, దీపకి ఏ ప్రమాదం లేదు కదా అని అంటూ ఉంటే, దీపకి ఎటువంటి ప్రమాదం లేదు, కానీ మీకే ఈ రోజు నుంచి బాధ్యత పెరిగింది అని డాక్టర్ అయితే అంటుంది. ఏంటి డాక్టర్ మీరు అనేది, బాధ్యత పెరగడం ఏంటి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక దీప ప్రెగ్నెంట్, తను తల్లి కాబోతుంది,
అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది అని డాక్టర్ అయితే చెప్తుంది. అది విని ఒక్కసారి జ్యోత్స్న పారిజాతం షాక్ అయిపోతూ ఉంటే మిగతా వాళ్ళందరూ ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు. అప్పుడే కార్తీక్ అయితే దీప వంక చూస్తూ సైగ చేస్తూ అడుగుతూ ఉంటే దీప ఎమోషనల్ అవుతూ ఇక కార్తీక్కి సైగ చేస్తుంది. ఏంటి మీరు చెప్పేది? దీప మీతో అలా అబద్ధం చెప్పించింది కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. దీప అబద్ధం చెప్పించాల్సిన అవసరం లేదు జ్యోత్స్న, ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావో? దీప నిజంగానే ప్రెగ్నెంట్ తను, లేకపోతే వేరే డాక్టర్ని వచ్చి కూడా చూడమని చెప్పండి అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. అప్పుడే శివనారాయణ ఏమీ అనుకోకండి డాక్టర్, మా జ్యోత్స్న మాట తీరే అంతా అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఇక డాక్టర్ అయితే అమ్మ దీప నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ చెప్పేసి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా ఇక దీప దగ్గరికి వచ్చి కంగ్రాచ్యులేషన్ అయితే చెప్తారు. అప్పుడు ఇక కాంచన అయితే నాన్న రాత్రి నాకు ఒక కల వచ్చింది నాన్న. అమ్మ కల్లోకి వచ్చి మీరు నన్ను మర్చిపోలేదని తెలుసు, అందుకనే మీ దగ్గరికి నేను వస్తున్నాను అని అమ్మ చెప్పింది నాన్న. ఇదిగో ఇంటికేనేమో, అంటే దీప కడుపులో అమ్మ ఉండుంటుంది అని అంటూ ఉంటుంది కాంచన. అప్పుడే శివనారాయణ నాకు ఇలాగే కలొచ్చింది అని శివనారాయణ కూడా అంటాడు. అయితే ఇది నిజమే, మళ్ళీ మా అత్తయ్య గారు దీప కడుపులో పుట్టబోతున్నారన్నమాట అని సుమిత్ర కూడా ఇక స్వీట్స్ తీసుకువచ్చి దీపకి తినిపిస్తుంది. ఇదంతా చూసిన జ్యోత్స్న అయితే ఇక ఆపుతారా? తనేమన్నా ఇంటి వారసురాలా? ఓ తనని అంతలాగా చూసేస్తున్నారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక జ్యోత్స్న మీ మాట విని సుమిత్ర అయితే జ్యోత్స్న అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా అని అంటూ ఉంటే నాకు అర్థమవుతుంది మమ్మీ, మీకే పిచ్చి పట్టినట్టుంది. అయినా నానమ్మ దీప కడుపులో పుట్టడం ఏంటి, మరి సిల్లి కాకపోతే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మా అమ్మ నా కొడుకుకి కూతురుగా పుట్టితే నీకేమైందే? నేను కూడా ఇంటి ఆడపడుచుని, నాది కూడా శివనారాయణ రక్తమే, నీకు తెలీదా ఆ విషయం? నా కొడుకు కూడా ఈ ఇంటి మనవడు అని అంటూ ఉంటుంది కాంచన. అప్పుడే ఇక జ్యోత్స్న ఏమీ మాట్లాడలేకపోతుంది. అంటే చచ్చిన ముసల్ది కూడా వీళ్ళకి కల్లో కనిపించి దీప ఈ ఇంటి వారసురాలన్న విషయాన్ని చెప్పబోతుందా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటి దీప నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావా? నిజంగానే మా బావతోనే నీకు ప్రెగ్నెంట్ వచ్చిందా, లేకపోతే మీ మాజీ భర్త అని అంటూ ఉంటుంది. దీపని అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక ఆ మాట విని కోపంతో రగిలిపోతూ ఇక శ్రీధర్ అయితే జ్యోత్స్న చెంప పగలగొడతాడు. శ్రీధర్ జ్యోత్స్న చెంప పగలగొట్టి ఇలా అంటూ ఉంటాడు, ఇంకోసారి నా కోడలి గురించి తప్పుగా మాట్లాడావంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. హోమం అని పేరు చెప్పి మమ్మల్ని పిలిచారు కదా, శివనారాయణ గారి మాట తీయకూడదని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చాక నువ్వు మీ గ్రాని ఇద్దరు అవమానిస్తారని తెలుసు, కానీ కేవలం శివనారాయణ గారి ముఖం చూసే వచ్చాము. వచ్చిన దగ్గర నుంచి ఎవరొకళ్ళని ఏదోటి అంటూనే ఉన్నావో, నోటికొచ్చినట్లు మాట్లాడుతూనే ఉన్నావో. ఒక ఆడది మాట్లాడాల్సిన మాటలేవి కూడా నీకు నోటెమట రావడం లేదో. ఒక ఆడది ఏవైతే మాట్లాడకూడదో అవే మాటలు నీ నోటి వెంట వస్తున్నాయి. ఇంత గొప్ప కుటుంబంలో పుట్టి నువ్వు బస్తీలో ఉండే వాళ్ళ మాటలు మాట్లాడుతున్నావో, అసలు నీది నోరేనా అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అయితే. ఇప్పటి వరకు నా భార్యని అన్నావో, నా కూతుర్ని అవమానించావో, అయినా సరే నా కొడుకు ముఖం చూసి నిన్ను వదిలేశాను. కానీ ఏ తప్పు చేయని నా కోడల్ని ఒక్క మాట అన్నావంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. నన్ను క్షమించండి మావయ్య గారు అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. క్షమించడం ఎందుకు శ్రీధర్, మేం చేయలేని పని నువ్వు చేశావో. జ్యోత్స్న నోరు విప్పి మరొకరిని అవమానించినట్లు మాట్లాడుతున్నప్పుడే చంప పగలగొట్టుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని శివనారాయణ అంటూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.